ఆర్సీబీ హ్యాస్ ద వర్స్ట్ బౌలింగ్. లాస్ట్ అయితే పంజాబ్ కింగ్స్ వస్తుంది. ఎందుకంటే ఇది మనము చూస్తూనే ఉన్నాము చాలా ఇయర్స్ నుంచి ఐపీఎల్లో. పంజాబ్ కింగ్స్ అయితే ట్రై చేస్తుంది బ్యాటింగ్ బౌలింగ్ లో, కానీ అది టఫ్ కాంపిటీషన్ అయితే ఇవ్వలేదు. అండ్ రిమైనింగ్ లైక్ ఎస్ఆర్హెచ్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇలాంటి ఈ టీమ్స్ ఏంటంటే ఓన్లీ 3 or 4 ప్లేయర్సే ట్రై చేస్తారు, కానీ మోస్ట్ ఆఫ్ ద టీమ్ ప్లేయర్స్ అయితే వాళ్ళ 100% ఇయ్యరు. అందుకని ఈ టీమ్స్ అయితే ప్లే ఆఫ్స్కే పోవు అండ్ ఖచ్చితంగా విన్ అవ్వవు ఈ సీజన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎస్జి, లక్నో సూపర్ జయాంట్స్. ఈ టీం ఏంటంటే చాలా ట్రై చేస్తుంది టాప్ 4లో పోవడానికి. ప్లే ఆఫ్స్లో కూడా 2 years నుంచి పోతానే ఉంది, కానీ ఈసారి ఎందుకో పోదేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పవర్ఫుల్ టీము కేకేఆర్. సో ఇక్కడ ఈ కేకేఆర్ టీం అయితే కొంచెం స్ట్రాంగ్ గానే అనిపిస్తుంది పోయిన సీజన్ కంటే. ఎందుకంటే ఇక్కడ గౌతమ్ గంభీర్ కోచ్ గా ఉన్నాడు ఇప్పుడు. సో ఛాన్సెస్ ఆర్ మేబీ పోవచ్చేమో ప్లే ఆఫ్స్ కి, కానీ విన్నర్ అయితే అవ్వలేదు. రిగార్డింగ్ ఆర్సీబీ హ్యాస్ ద వర్స్ట్ బౌలింగ్ ఇన్ దిస్ సీజన్. ఎందుకంటే సిరాజ్ ఒక్కడే ఉన్నాడు అండ్ లోకే ఫర్గుసన్ పెట్టుకుంటే ఏమో కొన్ని ఛాన్సెస్ ఉన్నాయేమో కానీ టాప్ 2 అట్లా పోవడానికి. కానీ నాకు ఎందుకు అనిపిస్తుంది ఈ బౌలింగ్ లైన్అప్ అయితే అస్సలు వినవదు ఆర్సీబీ టైము. అండ్ నాకు తెలిసిన వరకు అయితే ఎవరైనా ఉండని, ఫాఫ్ ఉండని, కోహ్లీ ఉండని, కానీ ప్లే ఆఫ్స్ కి పోవచ్చేమో కానీ టాప్ 2కి అయితే పోలేదు.